బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి క్షేమంగా వస్తామా లేదా అన్న భయాందోళన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిచివేస్తోంది. భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా. ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎవరు తీర్చలేరు. చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ మరణం తర్వాత ఆ కుటుంబం మీ డాడీ రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకా ఆగలేక. కానీ నిజంగా ఆ రోడ్డు ప్రమాదం అనేది చాలా ఘోరం అనమాట. ఒక కుటుంబంలోనే ముగ్గురు చనిపోవడం అంటే ఆ కన్న తల్లికి ఆ కన్న తండ్రికి చెప్పరాని శోకం అని చెప్పుకోవచ్చు. కానీ ముగ్గురు ప్రాణాలు చనిపోయిన కాడ ముగ్గురిని ఒకే కాడ పడుకోబెట్టేస్తే అసలు చూడగానే నా మనసుని వల్ల 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 నిజంగా వాళ్ళని చూస్తే నాకు మాకు తోడబుట్టిన అక్క చెల్లెలను చూస్తారు చూడండి అక్క, అలానే అనిపించరు. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎటుపోయినారే తల్లులు. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎటుపోయినారే తల్లులు. కొడుకులోలే మిమ్ము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా గుండె పగిలిపోయేరా చూడరా. మెట్టింటికి పంపేదాకా ఆగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా.